షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఎస్పెషల్లీ తల్లికి వందనం అనేది చాలా చాలా ప్రజలకు కూడా బాగా పోయింది. ఎందుకంటే మనము ఏ రోజు అయితే తల్లికి వందనం అకౌంట్లో వేసామో అమౌంట్ ఇమ్మీడియట్గా అక్కడి నుంచే మాకే ఫోన్లో ఉన్న మా ఇంట్లో 5 మందికి ఉంటే 5 మందికి పడింది, మా ఇంట్లో 3 ఉంటే 3కి పడిందని అక్కడి నుంచే రెస్పాన్స్ చేస్తా వాళ్ళ అడ్రస్లు వాళ్ళ అవన్నీ పెడుతూ అంత ఉత్సాహంగా గతంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అంగోట అని భేదాభిప్రాయం లేకుండా ఎంతమంది పిల్లలు స్కూల్కి పోతూ ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే పథకం వేసాం. ఇది ప్రజల్లోకి చాలా బాగా కూడా పోయింది. అలాగే ఆగస్టు 15వ తేదీ ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ మహిళలు కూడా కల్పిస్తాను. రైతు ఒక్కోటి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి పోయింటే మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మనకు వాళ్ళకు మంచి సంబంధాలు నెలకొల్పుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా చంద్రబాబు నాయుడు గారు నానా అగసాట్లు పడి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చాలా ఇంటెలిజెంట్గా కష్టపడుతూ ప్రతి హామీని నెరవేరుస్తాం. డెవలప్మెంట్ పరంగా ఏమేమి జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. మన కాన్స్టిట్యున్సీ పక్కన పెడితే అన్ని కాన్స్టిట్యున్సీలో రోడ్లు గుంతలు పడిన రోడ్లు తప్ప ఎక్కడ లేకుండా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 80 to 85% రోడ్లన్నీ గుంతలు లేని రోడ్లుగా కూడా అన్నీ చేయడం జరిగింది. అనేకమైనటువంటి కంపెనీలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన ఒక బ్రాండ్గా భావించి మీరు అధికారంలో ఉంటే మేము తప్పకుండా వస్తామని కూడా అందరూ మళ్ళీ కంపెనీలు కూడా వస్తాయి. మేము మీ ద్వారా ముఖ్యంగా ప్రజలను కోరేది ఏంటంటే 2019 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని శరవేగంగా తీసుకుపోయేటప్పుడు మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డికి అప్పగించి మళ్ళీ ఒక 10 ఏళ్ళు మనం వెనక్కిపోయినాం. అదే ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా మీరు ప్రజల్లోకి పోయి అవేర్నెస్ చేసి ఇవన్నీ జరుగుతాయని చెప్తే ఒకసారి 2-3 సార్లు కంటిన్యూ గుజరాత్లో లాగా తర్వాత ఒరిస్సాలోగా కంటిన్యూగానైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పనితనము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఫ్యూచరు అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఏ విషయాలు మీరు ప్రజల్లోకి పొమ్మనే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించడం జరిగింది. లోనే మేము ఇన్ని చేశాము. ఇంకా 4 ఏళ్ల కాలంలో మీకు చెప్పిన హామీలన్నీ కూడా తర్వాత పూర్తి చేస్తామని కూడా చెప్పడం. లోకల్గా సమస్య ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఈ సందులో వాళ్ళు కానీ పక్క వాళ్ళు అడుగుతుంది, వర్షం వస్తే శ్రీనివాసాల దగ్గర మోకాళ్ళ పైన లోతుల్లో నీళ్ళు వచ్చి ఒక 15-20 రోజులు నడిచేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. అక్కడ ఆల్రెడీ సిమెంట్ రోడ్డు ఉంది కాబట్టి సిమెంట్ రోడ్డు మీద మళ్ళీ రోడ్డు వేయాలంటే అధికారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటికి ఈరోజు సాయంత్రమే మున్సిపల్ కమిషనర్లు పంపిస్తాం. దాని సాధ్యాసాధ్యాలు చూసి ఏ రకంగా అయితే ఆ ఇబ్బంది తీరుతుందో ఆ రకంగా ప్రభుత్వం యాక్ట్ చేసి ఈ సమస్యను దీనికి ఒక శాశ్వత పరిష్కారం కూడా చూపిస్తామని. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.